చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో శివాజీ గారి గురించి చెప్పాలంటే ఈ రోజు అంతా కూడా సరిపోదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మనస్తత్వం ఆయనది, లక్షణం ఆయనది. ఒక హీరోగా, ఒక విలన్ గా బిగ్ బాస్ లో అందరి మనసులు గెలుచుకున్న ఒక చేయాలి. సో మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. హరహర మహాదేవ ఆల్బమ్ సాంగ్ ఈ రోజు రిలీజ్ కాబోతుంది. అంతకన్నా ముందు ఒకసారి ట్రైలర్ చూసేద్దాము. ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేయడానికి ఈ రోజు మన ముఖ్య అతిథి శివాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో హరహర మహాదేవ ఎంటర్టైన్మెంట్ హరహర మహాదేవ్ సాంగ్ లాంచ్. ఆల్ ది బెస్ట్. హరహర మహాదేవ అని గట్టిగా అనండి. అండ్ అలాగే గౌతమ్ కృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ఒకసారి గట్టిగా గారు అండ్ అలాగే అనిల్ గారిని కోరుకున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ ఈ సాంగ్ డైరెక్ట్ చేసిన మనో గారిని కూడా స్టేజ్ బ్యూటిఫుల్ డివోషనల్ సాంగ్ అయితే ఈ రోజు ముందుకు తీసుకొచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు మనో గారికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ శివ జయంత్. సో శివ జయంత్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ట్యూన్ చాలా బాగుంది. జనరల్ గా స్కూడి సాంగ్స్ అంటే ఎప్పుడు కూడా ఆ పూనకం అయితే ఉంటది. ఎవరు చేసినా సరే ఆ సాంగ్ లో ఎప్పుడు కూడా ఏ సాంగ్ అయితే సరే శివుడి గురించి వచ్చింది అంటే ఓంకార రూపం ఆయన. ఖచ్చితంగా శివుడి మీద సాంగ్ ఎప్పుడు చేసినా గానీ నచ్చదు అనే భావం అసలు రాదు. ఎంత బాగుంది అనే ఫీలింగ్ తప్పితే చాలా బాగా చేశారు. అలాగే ఎవరు కూడా బాగా సెట్ అయ్యాడు శివుడిగా. అలాగే డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అలాగే ఖర్చు విషయంలో కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు బాగానే ఖర్చు పెట్టి తీశారు. డెఫినెట్గా ఒక సాంగ్ తీయటం అంటే తమాషా కాదు. సో మేబీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా సార్ ఇది మీకు. మూడోదండి. ఓకే, మూడో అంటే డెఫినెట్ గా అనుభవం వచ్చేసింది. ఇస్తలే మా ఊడిని పెట్టి పెద్ద బ్యానర్ రావాలి, వస్తున్నాయి కానీ ఇంకా పెద్ద బ్యానర్లు రావాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇవాళ సడన్ గా హిట్ అండ్ వెయిట్ లో చూసేసరికి మా వాడు ఎమ్మెల్యే ఏమైనా ఎంపీ విన్నరు. ఆ తర్వాత నైని గురించి మీకు తెలుసు. నైని ఇన్స్టాగ్రామ్ లో సూపర్ స్టార్, చాలా మంచి అమ్మాయి. బేసిక్ గా మంచి హృదయం ఉన్న అమ్మాయి. ఎందుకంటే తన ఇన్స్టా రీల్స్ ఇప్పుడు చూస్తున్నాను. అంతకుముందు నేను పాతవి కూడా తనకి చూస్తున్నాను. తను యానిమల్ లవర్ అనేది కూడా నాకు బాగా అనిపించింది అది చూసిన తర్వాత. అలాగే మా ప్రియాంక గురించి మీకు తెలియదే ఉంది. తను ఆల్రెడీ పాపులర్ యాక్ట్రెస్. తను అట్లా ఉండదు. డెఫినెట్ గా మన గురించి బిగ్ బాస్ హౌస్ లో మన ఇండస్ట్రీ చూసింది, ప్రజలు చూశారు. మనకి సరైన క్యారెక్టర్ పడాలంటే యూ హ్యావ్ టు వెయిట్. ఖచ్చితంగా వెయిట్ చేయండి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తేనే మనము ఇది ఏదైతే మనకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా. నేను వీళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్పేవాడిని బిగ్ బాస్ హౌస్ లో. వీడికి చెప్పేవాడిని, వాడికి ఎవరికి చెప్పేవాడిని. నీకు చెప్తాను, వీడు నాతో ఉండేవాడు కదా, వీడు నా వెనకాల ఉండేవాడు రెడీగా. అంటే నాకు బాగా చిరాకి గోల్ వచ్చి కాపాడారు. అట్లా దేవుడు వచ్చి కాపాడతాడు. మనం ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా భగవంతా నువ్వే దిక్కు అనుకుంటే ఆ దేవుడే ఏదో రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. మనం విన్నంటే ఉంటాడు. మనం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. నిజంగా ఈరోజు నేను ఇట్లా స్క్రీన్ మీద యావరి చూసినప్పుడు నాకు మస్తు అనిపించింది. ఆ లోపల ఉన్నప్పుడు బిగ్ బాస్ లోపల ఇప్పుడు మీరు క్లారిఫై చేయాలి. అందరూ సైలెంట్ గా ఉంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను గోలే గారిని. మీరు కాస్ట్యూమ్స్ ఎక్కడ తీసుకుంటారు? మీ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో మాకు ప్లీజ్ చెప్పగలుగుతారా? కాస్ట్యూమ్ అంటే నాది అందరికి డౌట్ ఉంది కదా, కరెక్ట్, బాగా అడిగావు. అందరికి
ఈ కార్యక్రమం ఉంది అని చెప్పి ప్రోత్సహించుకుంటున్నాం. అలాగే ఒకరికొకరు అంటే మానవుడు సంఘజీవి అంటే ఏంటి, చిన్నప్పుడు చదువుకున్న పుస్తకంలో ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతాడు. ఒక సంఘ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఇదే మన జీవితం. బియ్యం అమ్మేటోడు లేకపోతే తినేటోడు ఉంటేనే బియ్యం అమ్మేటోడు బతుకుతాడు అన్నట్టు ఏదైనా అంతే, ఒకరి మీద ఒకరు ఆధారపడిపోతున్న జీవితం. ఆ బియ్యాన్ని ఇచ్చేది ఎవరంటే రైతు బిడ్డ. సో అలాంటి రైతు బిడ్డ ఇవాళ తమ్ముడు, నేను చెప్తున్నా కదా, నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మొన్న, అన్నా నా లెక్క ప్రకారం నేను బయటికి వస్తున్నా, నేను క్రేజీ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. యావర్ యూ కమింగ్ ఫ్రమ్ కోల్కతా ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియని యావర్తో ఇంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆఫ్ కోర్స్ వి ఆల్ లవ్ యూ అండ్ కలసుంటే కలదు సుఖం అనే దానికి మేమంతా సాక్ష్యం. ఈరోజు కలిసి ఉంటే వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను దట్ ఐ వాస్ అ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ 7 సీజన్. నేను నేషన్ వాంట్స్ టు నో ఎప్పుడు వద్దు. సో థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మై బీబీ ఫ్యామిలీ అండ్ ప్రెస్ ఎవ్రీవన్. సో థ్యాంక్స్ లాట్, మాకు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి ప్రాజెక్ట్స్ తోని ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాజెక్ట్ తోని ముందుకు వస్తున్నారు. వాళ్ళ సో వాళ్ళకున్న ఫేమ్ ని యూజ్ చేసుకుంటూ లేకుంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీవన్. అండ్ ఎవర్ విజువల్స్ చాలా బాగున్నాయి. బాడీ ఆల్రెడీ చూపించిన నేను ఎక్స్పెక్ట్ చేయలే. పోస్టర్స్ చూసి వీడియో అని అనుకుంటే 2 సార్లు జూమ్ చేసి మరీ చూసా, అప్పుడు తెలిసింది వీడియో అని. పర్ఫెక్ట్. ఏమండి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కరెక్ట్ గా మీరు భలే ఎంచుకున్నారండి మా వాడిని. 6 ప్యాక్స్ నాకు లేవులే కానీ మా ఆడుకున్నాయి అక్కడ. ఇది ఫ్యామిలీ ప్యాక్ కదా, ఇప్పుడు నాదే నీదే 6 ప్యాక్. బేసిక్ గా హౌస్ లోపలికి వచ్చినప్పుడు నేను వీడిని అడిగా, ఒరే ఇది దీనిలా తయారవ్వాలరా అని. రివర్స్, వీడు నాలా తయారై బయటకు వచ్చాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేసి ఉన్నారా కొంచెం ఇప్పుడు వద్దులు బయటికి కానీ అక్కడే. అండ్ చెబుతున్నా, ఇది నీకు ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చిన ఫస్ట్ ప్రాజెక్టు, సూపర్ హిట్ ప్రాజెక్టు. మహాశివుడితో ప్రారంభించావు, తిరుగు లేకుండా అన్ని విజయాలే ఉండాలని చెప్పి. ఒకవేళ యాక్చువల్లీ కొత్తగా వీళ్ళు బడ్డీస్ కాబట్టి కొత్తగా సాంగ్ లాంచ్ అవుతుంది. కొత్తగా వీళ్ళిద్దరు సాంగ్ లాంచ్ అవుతుంది, ఓం నమః 2.0. ఓకే అండి, ఎక్కువ టైం తీసుకోను. అరే నీకు కూడా కంగ్రాట్స్ సోలో బాయ్. నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ బాబు డిపార్ట్మెంట్ కదా, సో ఐ టాక్ అబౌట్ ద మ్యూజిక్ ఫస్ట్. మ్యూజిక్ చాలా బాగుంది, ఇట్స్ వెరీ వెరీ అండ్ మారుతి, ఐ నో మారుతి ద సింగర్ ఆఫ్ దిస్ సాంగ్. ఐ నో మారుతి ఎప్పటి నుంచో స్వరాభిషేకం పాడుతుంది, ఇక ఆ టైం నుంచి తెలుసు నాకు. సో యా, ఐ గ్రేట్ సింగింగ్, వెరీ వెరీ సర్ప్రైజ్డ్ ఎట్ యువర్ ఫినెస్. అంటే చాలా ప్రొఫెషనల్ గా పాడావు అండ్ యూ హ్యావ్ సో ఆనతి నీయరా హరా థ్యాంక్ యూ సో క్రియా టీమ్కి, మ్యూజిక్ డిపార్ట్మెంట్కి, మనుకి, పృథ్వీకి ఆల్ ద బెస్ట్. మీరందరూ మహాశివరాత్రి 8th వస్తుంది కాబట్టి అడ్వాన్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. మీరు ఈ సాంగ్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనిపిస్తుంది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ BB7 టీమ్, అందరూ షైన్ అవుతున్నారు బ్రైట్గా బయట. మీరందరూ మంచి మంచి ప్రాజెక్ట్ చాలా రోజులు కలుద్దామనుకున్నా, కాకపోతే ఈ రకంగా కలిసి పెద్దవాళ్ళంటే అట్లా కాదు, ఏజ్ కూడా కాదు కదా. నేను బయట చూసా శివుణ్ణి, పరిచయం అయ్యా, చాలా పర్ఫెక్ట్ తను. ఆ కట్అవుట్, హైట్, పర్సనాలిటీ సూపర్. ఆల్ ది బెస్ట్. ఈ శివరాత్రి వేళ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. అనొచ్చు ఏదో ఒకసారి చెప్పండి, ఒకసారి గట్టిగా చప్పట్లు. యావర్ ప్రిన్స్ యావర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సాంగ్ సక్సెస్. సో అందరికీ నమస్కారం అండ్ చాలా చాలా ధన్యవాదాలు అందరికి, ప్రతి ఒక్కరికి. మీరున్నప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్ అండ్ ఎక్కడో నాకు రావాలనిపించింది. అండ్ మా గ్రూప్ లో పెట్టినప్పుడు నేను అక్కడ ఉండాలనిపించింది. ఎవర్ యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. దిస్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ స్టార్ట్. కిల్ ఇట్. థ్యాంక్ యూ.
So I'm really thankful to Mehboob and మీరు చూసారు అది మొత్తం వీడియో దట్ అది డబ్బింగ్ కూడా ఉంది శివాజీ అన్నకి. సో అది ఫస్ట్ నేను శివాజీ అన్న ఈజ్ he became very busy after, means like he is very busy only. కానీ అది మొత్తం మన వీడియో ఇది షిఫ్ సాంగ్ అది మొత్తం అయిపోయింది తర్వాత I didn't say that Shivaji Anna that I am doing this song. మొత్తం అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ జస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బయట. నేను కాల్ చేశాను అన్నకి, అన్న అది నా సాంగ్ ఉంది అన్న, అది మీ సపోర్ట్ కావాలి నాకు, సో ఒక డబ్బింగ్ కూడా కావాలి, జస్ట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ చేద్దాం యావు అది మాట వచ్చింది. సో అన్న థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ నేను చెప్పాను ఆడియన్స్, మై ఫ్యాన్స్ and media people to promote this, to make it hype and to reach more and more to the audience and just make this hit. And love you all and thank you once again for Anil sir and Ramesh garu for giving me this lovely opportunity. Thank you so much. DOP bro, చెప్పండి. సో నేను చూశాను, ఎందుకంటే ద వర్క్ దే వర్ ట్రైయింగ్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ యాక్చువల్లీ బ్లెస్సింగ్ చేశారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ హెల్ప్ us promote this song. అలాగే థ్యాంక్ యూ ఆల్. అందరికీ నచ్చిన సాంగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళందరికీ నా నమస్కారం. యాక్చువల్లీ మీ అందరినీ బిగ్ బాస్లో చూస్తుంటాను నేను.